ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ ఈనాడు విలేకరి పరమేశ్వర్పై హత్యాయత్నానికి నిరసనగా ఏపీ ఎంపీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు. ఇక జగ్గైపేట రాప్తాడ్లో ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగినటువంటి హత్యాయత్నం. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా ఇసుక రిచ్లో ఈనాడు విలేకరి పరమేశ్వర్పై జరిగినటువంటి హత్యాయత్నానికి నిరసనగా మంగళవారం జగ్గైపేటలో ఏపీ ఎంపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఇక సత్యనారాయణపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాత్రికేయులు ప్రదర్శనగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, పాత్రికేయులకు రక్షణ కల్పించాలని, ఈనాడు ఆంధ్రజ్యోతి విలేకరులపై జరిగినటువంటి దాడులను ఖండించాలని నినాదాలు చేస్తూ బలుసుపాడు జంక్షన్, నెహ్రూ చౌక్, రాజీవ్ చౌక్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఇక అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి పత్రికలకు కనీసం ఉండబోతుంది. పాత్రికేయులు తమ విధి నిర్వహణ చేసుకోవడానికి కూడా ఒక దయాదాక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న మరి ముఖ్యమంత్రి జగన్ గారి సిద్ధం సభ జరిగితే ఆ సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ తరఫున శ్రీకృష్ణ గారు ఫోటోలు తీయడానికి వెళ్ళారు. మరి ఫోటోలు తీయడం నేరమో ఘోరమో పన్నట్టు మరి అక్కడ కొంతమంది ఉగ్రవాదులు అనండి, టెర్రరిస్టులు అనండి, కార్యకర్తలు వాళ్ళు విచ్చలవిడిగా మరి హత్యాయత్నం చేశారు, ధైర్యంగా కొట్టారు. ఆయన చేసిన నేరం ఏంటి, ఆయన చేసిన పాపం ఏంటి? అదేవిధంగా ఇటీవల మన జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఈనాడు విలేకరి మరి ర్యాంపుల్లో ఇసుక రీచుల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న విషయం సమాచారం రావడంతో ఆయన వెళ్ళి ఫోటోలు తీయడానికి వెళ్తే అతను పరమేశ్వర్ని కూడా సావగొట్టారు. అతన్ని కిరోసిన్ పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టాలని చెప్పేటువంటి దుర్చర్య కూడా పాల్పడిన ప్రయత్నం చేశారు. అతను చచ్చి చెడి పారిపోయి ఆయన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ విధంగా రాష్ట్రంలో పత్రికా విలేకరులకి స్వేచ్ఛ లేకుండా పోతుంది, రక్షణ లేకుండా పోతుంది. అధికార పార్టీకి కానీ ఏదైనా అధికార పార్టీ చేసేటువంటి అకృత్య వెలుగులో తీసుకొస్తున్న అధికారుల యొక్క విలక్షణాన్ని వెలుగులో తీసుకొస్తున్నట్టు పనిపడుతూ ఉంది. ఈనాడు ఏ సభలో చూసినా కూడా కొన్ని పత్రికలు కొన్ని అన్ని వర్గాల పేర్లు ఆదనపోయినటువంటి రెండు ప్రత్యేకంగా కించబాటం, వాళ్ళని విశ్లేషించమంటాం. విధంగా జగన్ ప్రభుత్వం పత్రికల మీద కూడా బుర్ర జరిగేటువంటి ప్రయత్నం చేస్తుంది. పత్రికల విశ్వసనీయతని ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలను ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అన్ని వర్గాలు ఖండించాలి. ఇలాంటి దాడులను కనుక మనం చూడనట్లు వ్యవహరిస్తే భవిష్యత్తులో సామాన్య ప్రజలకు కూడా రక్షణ లేకుండా పోద్ది. కాబట్టి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినటువంటి ఇటువంటి సంఘటనలను అందరూ కూడా ఖండించాలని, ఈ జర్నలిస్టులైన ఆంధ్రజ్యోతి ఈనాడు విలేకరులపై జరిగినటువంటి అత్యాచారాలను ఖండించి ఆ దేశంలో కఠినంగా శిక్ష పడేలాగా ప్రభుత్వం కూడా కఠినంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా ఇక్కడ మిగిలిన యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో అధికార యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.